ఈ గృహం కొరకు ప్రార్థన చేద్దాం. ప్రేమ గల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. చక్కని గృహము మీరు వారికి దయచేశారు. గృహములో శాంతి సమాధానం కూడా అనుగ్రహించండి. వారి పిల్లలకు చక్కని వివాహాలు చేసి మంచి మనములు సంతోషంగా ఉన్నారు. ఇంకా కుమారుడు రాబోయే రోజుల్లో స్థిరపరచండి. కుటుంబం ఎంతో విధేయులై నీ యందు భయభక్తులు గలవారై ఉన్నారు. వారిని తప్పగా అన్ని విషయాల్లోని ఆశీర్వదించండి. ఈరోజు సంఘము చేస్తున్న సువార్త ప్రార్థనలు మీ సముఖాన అంగీకరించండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చెప్దాం గట్టిగా, చెయ్యెత్తి చెబుదాం, హల్లెలూయా. తండ్రి ప్రభువా, ఆరాధనకు యోగ్యుడైన దేవా, ఆరాధనకు యోగ్యుడైన దేవా, పరిశుద్ధుడా పరిశుద్ధుడా, పరమందు ఆసీనుడైన దేవా, పరమందు ఆసీనుడైన దేవా, మహోన్నతుడా మహోన్నతుడా, మహిమాన్వితుడా, మహిమాన్వితుడా, ఆరాధన ఆరాధన యేసు, ఆరాధన ఆరాధన యేసు, ఆరాధన ఆరాధన యేసు, ఆరాధన ఆరాధన యేసు, ఆత్మతో సత్యముతో, ఆత్మతో సత్యముతో, ఆరాధన 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 ఆరాధన, ప్రార్థన వీరుడా యేసు, ప్రార్థన వీరుడా యేసు, సువార్త వీరుడా యేసు, సువార్త వీరుడా యేసు, జయమిచ్చువాడ బలపరచువాడ, జయమిచ్చువాడ బలపరచువాడ, ఆరాధన 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 ఆరాధన, ఆరాధన ఆరాధన ఆరాధన, ఉన్నవాడా ఉండేవాడా, ఉన్నవాడా ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఎల్లప్పుడూ ఉండేవాడా, ఆశ్చర్యకరుడా సమాధానకర్త, ఆశ్చర్యకరుడా సమాధానకర్త, బలమైన దేవా నీతి సూర్యుడా, బలమైన దేవా నీతి సూర్యుడా, ఆరాధన 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 ఆరాధన,
ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు, ఒక్క మాట చాలు. నీ మాటలో జీవమున్నదయ్యా, నీ మాటలో జీవమున్నదయ్యా, నీ మాటలో స్వస్థతున్నదయ్యా, నీ మాటలో స్వస్థతున్నదయ్యా. ఆరాధన 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 ఆరాధన. ఒక్క నిమిషం మీరు మీ హృదయంలో ఉన్నది దేవుడితో మాట్లాడండి. మీకున్న బాధలు, వ్యాధులు, ఇబ్బందులు అన్నీ దేవుడు తీరుస్తాడు. దేవుడితో చెప్పండి, ప్రభువా నా పరిస్థితి, నీ కుటుంబం గురించి, నీ గృహం గురించి, నీకున్న ఇబ్బందులు, కుటుంబంలో ఉన్న బాధలు, కష్టాలు, శ్రమలు, వేదనలు అన్నిటినీ దేవుడితో వివరించి చెప్పండి. ఆయన అన్నిటినీ చేయగల సమర్థుడైన దేవుడు. మనసారా ప్రార్థన చేయండి. ఆమేన్. కూర్చుందాం. నిశ్శబ్దంగా కూర్చోండి, ప్రశాంతంగా. ఎప్పుడూ కంగారే, మనకి అన్నీ కంగారే కదా. ఎంత కంగారు అంటే ఏం తింటున్నాము, ఏం చేస్తున్నామో తెలియనంత కంగారు మనకి. బాగానే ఉంది కదా, బాగోలేదా? హెబ్రీయులకు రాసిన పత్రిక పక్క స్థలం కొంటారా? పక్క స్థలం కొంటారా? ఒక చోట నేను ప్రార్థన చేస్తూ సరదాగా ఉన్నాను. 2 సంవత్సరాలు కొనేసారు, కట్టేశారు. దేవుడు అనుకుంటే దేవుడు ఒక చోట అంటాడు, కుడికి ఎడమకి విస్తరిస్తామని. దేవుడి కార్యాలు మనకేం అర్థం కావు. ఓకే, ఈరోజు దేవుని గృహం గురించి తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం నుంచి. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడినైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడు ఎక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడిను. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలని ఉత్సాహమును తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు. చాలామంది సంతోషంగా కనబడతారు కదా, గృహప్రవేశంలో, పెళ్ళిలో, పిల్లలు పుట్టినప్పుడు, శుభకార్యాలు జరిగినప్పుడు చాలా సంతోషంగా కొత్త బట్టలు అవి కట్టుకుని హడావుడిగా చాలా సంతోషంగా ఉంటారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలంటున్నాడు. హల్లెలూయా. మరేంటి కొన్నిసార్లు మోకాలు అలాగైపోతాయి, మా బాధ మీకేం తెలుసు అంటారు.
మరి దేవుళ్ళో ఎప్పుడు సంతోషం ఉండాలి. ఎలా ఉండగలం మనం దేవుళ్ళో సంతోషంగా ఉండగలం అంటే మనము దేవుడి గృహముగా ఉన్నప్పుడు. హల్లెలూయా. గృహము ఈ గృహము కాకుండా ఇది గృహము. మనము దేవుడి గృహముగా ఉన్నప్పుడు, మనలో దేవుడు నివసించినప్పుడు ఎప్పుడూ సంతోషంగానే ఉండగలం కదా. ఎప్పుడూ సంతోషంగా ఉండగలం. ఇక్కడ కొంతమందికి ఒక 7-8 సంవత్సరాల కిందట వీళ్ళందరూ కూర్చున్నారు, వాక్యాలు చెప్పేవాడిని నేను అరుగు మీద. కాబట్టి సంతోషంగా మీరు 7-8 సంవత్సరాలు కిందట నన్ను చూశారు. తర్వాత ఆ అమ్మాయి గృహంలో సువార్త జరిగింది. ఆ అమ్మాయి ఇంటి ఎదురుగుండా వెనకాల ఏమ్మా జరిగింది కదా. మరి అప్పటికిప్పటికే నా సంతోషంలో అయినా తేడా వచ్చింది నా మొహంలో. ఒత్తి చెప్పండి, మీకే తెలుస్తుంది. 7 రోజులు చూస్తారు కనుక తెలియదు మొహం ఎలా ఉందో కదా. కాబట్టి ఎప్పుడు సంతోషంగా ఉండటం ఎవరికి సాధ్యం అంటే ఎవరు దేవుణ్ణి నివాసంగా చేసుకున్నారు. హల్లెలూయా. దేవుడు నివాసంగా మనం ఉండాలి. అప్పుడు మన హృదయానికి చాలా చాలా సంతోషం కలుగుతుంది. మనం కొరందిలో చూసినప్పుడు పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. ఎవరైనాను ఆలయమును పాడు చేసిన దేవుడు వారిని పాడు చేయను. మన లోపల దేవుడు నివసించటానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు ఈ గృహము కొత్తగా కట్టుకున్నారు, సంతోషంగా ఉంటుంది. గృహములో ఉన్నవారు లోపల దేవుడు ఉంటే ఎన్ని సంవత్సరాలైనా మర్చిపోకండి, ఇది కొత్త ఇల్లే. హల్లెలూయా. పాత ఇల్లు అవదు, ఇది ఎప్పుడూ కొత్త ఇల్లే. ఇంకో మాట ఉంది, అనుదినము ఆయనకు నూతనముగా మన మీద వాత్సల్యం పుడుచున్నది. మనం ఎప్పుడు కొత్తగా ఉండాలని దేవుడు కోరుకుంటాడు. సంవత్సరానికి ఒకసారి పెళ్లి రోజుని ఇంకో రోజుని కాదు కొత్తగా ఉండటం. ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి కదండి. ఇప్పుడు చూడండి, చాలా జాగ్రత్తగా వింటే కనుక ఈ మాటలు, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనందరం కూడా ఈ లోకానికి సంబంధించిన వారం కాము, పరలోక సంబంధులం మనం. మనందరినీ దేవుడు పిలిచాడు. ఇప్పుడు చూడండి, లక్షల మంది, కోట్ల మంది, 850 కోట్ల మంది భారతదేశంలో ఉంటే 4-5 కోట్ల మందినే పిలిచాడు దేవుడు. వింటున్నారా? ఇనంతపురంలో ఎన్నో వేల మంది ఉంటే, వేల్పూర్లో ఎన్నో వేల మంది ఉంటే కొంతమందిని కాకేశాడు, అందరినీ పిలవలేదు. కాబట్టి మనం ఎవరమంటే పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన వారులారా. మనల్ని ఎవరు కాకేశారు? చెప్పండి. ఎవరైనా కాకెత్తి మీరు రక్షణ పొందారా? ఎవరు పొందరు అలాగా. ఎవరు కాకెత్తి రక్షణ పొందారు మీరు? దేవుడు కాకేశాడు. దేవుని స్తోత్రం. అంతే కదా. ఎవరు పిలిచారు మనల్ని? దేవుడు పిలిచాడు. ఇక్కడ ఒక మాటను చూసారా, పరిశుద్ధ సహోదరులారా. కాబట్టి ఎలా ఉండాలి మనం? చెప్పాలి, పరిశుద్ధులుగా ఉండాలి. ఎప్పుడు మర్చిపోకండి ఈ మాట. యేసు ప్రభు పిల్లలు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా, అంటే పాపము లేని వారుగా. తర్వాత మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడు ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. ఈసన్న గారి దగ్గరికి ఒక ముసలావిడ వచ్చిందంట. ఆయనే చెప్పాడు ఒకసారి, అలాంటి ఆవిడ ముసలావిడ వచ్చి, బాబా ప్రార్థన చేయందంట. చేశానే తల్లి ఎల్లు అన్నాడంట. వెళ్ళనందంట. నూనె బుడ్డి ఇయ్యందంట. ఊరిని నాకు నూనె బుడ్డి ఇస్తేనే వెళ్తాను. నూనె బుడ్డి ఎందుకురా తల్లి? లేదు, మీరు నూనె బుడ్డి ఇవ్వాలి అందట. ఆయనే చెప్పాడు. సరే ప్రార్థన చేసి నూనె బుడ్డి ఇచ్చాడు. నూనె బుడ్డి కట్టుకెళ్ళి ఆ ఇంటి ముందు మేకులు ఉంటాయి, వాసం మేకు, ఈ పిట్టలయ్యే వాళ్ళతానికి ఏవో కడతారు కదా, అలాగ అక్కడ కట్టిందంట నూనె బుడ్డి. నూనె బుడ్డి అక్కడ కట్టిన తర్వాత
వాళ్ళ అబ్బాయి కానీ వాళ్ళ అమ్మాయి కానీ వాళ్ళ ఆయన కానీ ఏదైనా మాట్లాడుతుంటారు, నూనె బుడ్డు ఉంది మాట్లాడకండి, నూనె బుడ్డు ఉందో మాట్లాడకండి. ఇదేమో నూనె బుడ్డు రాకూడవా? ఏదన్నా తిట్టామంటే నూనె బుడ్డు ఉంది జాగ్రత్త. చివరికి వీళ్ళందరూ చాలా బాధ ఎక్కువైపోయి యేసన్న గారి దగ్గరికి వచ్చి, అదేంటండి మా అమ్మమ్మకు నూనె బుడ్డు ఇచ్చారు, రాత్రి పగలు నూనె బుడ్డు గొడవే. ఏం చేయనురా బాబు, తినేసింది నూనె బుడ్డు ఇచ్చేదాకా. ఈ రోజున చాలామంది క్రైస్తవులు పాస్టర్ల మీద లక్ష్యం ఉంచుతారు, నూనె బుడ్డు మీద లక్ష్యం ఉంచుతారు, గుడ్డ ముక్కల మీద లక్ష్యం ఉంచుతారు కదండి. చాలా విషయాల మీద లక్ష్యం ఉంచుతారు. కానీ లక్ష్యం ఉంచవలసింది ఎవరి మీద? గట్టిగా చెప్పండి, యేసుక్రీస్తు మీద. హల్లెలూయా చెప్పండి. ఇవన్నీ ఎందుకు లక్ష్యాలు కదా? నా గురి నీవే నా ప్రభువా. హల్లెలూయా. ఇప్పుడు తండ్రి కుడిపార్శ్వన అక్కడ కూర్చున్నది ఎవరు? ఎవరు కూర్చున్నారు? ఎవరు చెప్పండి? యేసుక్రీస్తు పాస్టర్ గారా? ఎవరు కూర్చున్నారు? ఏ అయ్యగారు కూర్చున్నారు? ప్రపంచంలో ఏ అయ్యగారు దేవుడు పక్కన కూర్చోలేదు. చెప్పండి, దేవుడు పక్కన ఎవరు కూర్చున్నారమ్మా? గట్టిగా చెప్పండి. దేవుడు పక్కన కూర్చున్న యేసుక్రీస్తు పక్కన కూర్చోవాలని అనుకోవాలి మనం. హల్లెలూయా. ఇప్పుడు దేవుని పక్కన కూర్చున్న యేసుక్రీస్తు పక్కన కూర్చోవాలంటే ఏం చేయాలి? ఆయన చెప్పాడు, జయించు వారిని నేను తండ్రి సింహాసనం మీద కూర్చున్నట్టు వారిని నా పక్కన కూర్చుండబె. హల్లెలూయా చెప్పండి అందరూ. ఎవరిని తీసుకెళ్తాడంటే అక్కడికి? చెప్పాలి, జయించు వారిని. అందరూ చెప్పాలి. జయించు అంటే ఏంటి? ఒక ఆయన తాగుతున్నాడు, ఓడిపోయాడు. ఒక ఆయన వ్యభిచారం చేస్తున్నాడు, ఓడిపోయాడు. ఒక ఆయన డబ్బు పిచ్చిలో పడిపోయాడు, ఓడిపోయాడు. ఒకళ్ళు రకరకాల పిచ్చిలో పడిపోయారు, ఓడిపోయారు. వీళ్ళెవరు జయించిన వారు కాదు. హల్లెలూయా. లోకాన్ని, పాపాన్ని, శాపాన్ని, మోసాన్ని అన్నిటినీ జయించాలి. అన్నిటినీ జయించిన వారినే ఆయన పక్కన కూర్చోబెట్టుకుంటాడు. హల్లెలూయా. కాబట్టి మన హృదయంలో లక్ష్యం ఎవరి మీద ఉండాలి? చెప్పాలి గట్టిగా, యేసు మీద. హల్లెలూయా. మన హృదయ లక్ష్యం ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండకూడదు, యేసు మీద ఉండాలి. కాబట్టి అన్ని విషయముల్లోని మనము ప్రభువు వలె ఉందాం అని ఎఫ్సీలో చెప్తాడు, చాలా చోట్ల చెప్తాడు. యేసు ప్రభు ఏం చెప్పాడు? నేనే మార్గము, సత్యము, జీవము. చెప్పండి. నేను మార్గం, ఆయన సత్యం, ఈయన జీవం అని చెప్పాడా? ఏం చెప్పాడు? నేనే. కాబట్టి ఎవరిని వెంబడించాలి? నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్, నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్, 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 యేసునే వెంబడింతున్, యేసునే వెంబడింతున్, నా జీవిత కాలమంతా యేసుని వెంబడింతున్. మరణమైన జీవమైన, మరణమైన జీవమైన, ఐశ్వర్యమైన పేదరికమైన, ఐశ్వర్యమైన పేదరికమైన, దుఃఖమైన సంతోషమైన, దుఃఖమైన సంతోషమైన, నా జీవిత కాలం
కాలమంతా నే యేసుని వెంబడింతున్ వాక్యమునే బోధింతును వాక్యమునే బోధింతును సువార్తని ప్రకటింతును సువార్తని ప్రకటింతును సమయమైన అసమయమైన సమయమైన అసమయమైన నా జీవిత కాలమంతా నే యేసుని వెంబడింతున్ క్రైస్తవులంటే అర్థం తెలుసు మీకు? క్రైస్తవులు అంటే క్రీస్తు అనుచరులు. హల్లెలూయా. మనం సంఘాలను, డినామినేషన్లు, ఆచారాలు ఇవన్నీ కాదు. మనం ప్రభు ఇచ్చిన వాక్యాన్ని, ఎవరిచ్చారు ఈ వాక్యం? ప్రభు ఇచ్చిన వాక్యాన్ని అనుసరించాలి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తను నియమించిన వానికి నమ్మకం. మూడో మాట ఏంటంటే నమ్మకం. చెప్పండి అందరూ గట్టిగా చెప్పాలి. నమ్మకం పోయాక ఎన్ని మాటలు చెప్పినా ఎక్కదు. ఒకసారి నీ మీద నమ్మకం పోయిందనుకో, నువ్వు ఎన్ని చెప్పినా పోయింది నీ బ్రతుకు. జీవితంలో పోగొట్టుకోకూడనిది నమ్మకం. దేవుని స్తోత్రం. దేవుడికి, భార్యకి, భర్తకి, సేవకులకి, సంఘానికి, విశ్వాసులకి, చుట్టాలకి, ఎవ్వరికి ఎక్కడ పని చేస్తే అక్కడ, ఎక్కడుంటే అక్కడ ఎలా ఉండాలి? వీళ్ళకి పని అప్పి చెప్తే భయం లేదు, వీళ్ళకి డబ్బు ఇస్తే భయం లేదు, వీళ్ళ చేతిలో మా పిల్లని పెడితే భయం లేదు, వీళ్ళ దగ్గర మేము ఉంటే భయం లేదు, వీళ్ళతో ఏదన్నా చెప్తే భయం లేదు. ఈ నమ్మకం అనేది పోయిన తర్వాత మొత్తం పోయినట్టే. అవునా కదా? కాబట్టట దేవుని ఇల్లు అంటే తెలుసా మీకు? దేవుని ఇల్లు భూమి, ఆకాశం. భూమి ఆయన పాదపీఠం, ఆకాశం ఆయన సింహాసనం. చూసారా? ఈ భూమి మీదట పుట్టిన మనుషుల్లో మోషే అంత నమ్మకమైన వాడు ఇంకొకరు లేరట. హల్లెలూయా. నా ఇల్లంతటిలోనే మోషే ఎవరు చెప్పాలి? దేవుడికి నమ్మకమైన వాడు. ఇక్కడ చాలామంది ఉన్నారు కదా, మేము కూడా చాలా నమ్మకస్తులమండి అంటారా? పోగొట్టుకున్నారా? పోయిందా? పోలే కదా. నేను ఈ భార్యాభర్తలు నమ్మకస్తులనే వచ్చాను ఇక్కడికి. రాను. ఇంకోటి చెప్పాలి కదా, నన్ను కూడా వాళ్ళు నమ్మి కాకేశారు ఇక్కడికి. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఈ కార్యక్రమం అంతా దేన్ని బట్టి జరిగింది? నమ్మకాన్ని బట్టి కదా. అవునా కదా? కాబట్టి మోషే అట ఇల్లంతటిలోని నమ్మకంగా ఉంటేనంట దేవుడు యేసుక్రీస్తుని ఇంటి మీద యజమానిగా పంపించాడంట. ఇంటిలో నమ్మకమైన వాడేమో మోషే అయితే, ఇంటి మీద నమ్మకమైన వాడు యేసట. వింటున్నారా? యేసు ఎంత నమ్మకమైన వాడంటే తండ్రి దగ్గర ప్రార్థన చేశాడు. ప్రభువా, వీళ్ళెవ్వరూ నా వాక్యం వినలేదు, 3.5 సంవత్సరాలు ప్రకటించాను, ఎవరిలోనే నాకు మార్పు కనబడతలేదు, ఏం చేయమంటావు ప్రభు అంటే దేవుడు అన్నాడు, నువ్వు రక్తం చిందించాలి కుమారుడా అన్నాడు. హల్లెలూయా. ఏం చేశాడు? బాబోయ్ అన్నాడా? చిందించాడా? చూసారా? చివరికి నమ్మకం కోసం, తండ్రికి నమ్మకం కోసం ఏమి చేశాడు యేసు? చెప్పండి, గట్టిగా చెప్పండి. మీరు ప్రాణం ఇవ్వక్కర్లేదు, కానీ ప్రాణం తీయకుండా ఉంటే సరిపోద్ది. ఈ ప్రాణం ఇవ్వద్దు, కానీ ప్రాణం తీసేయకండి.
ఒక పెళ్ళం మొగుడు ప్రాణం తీసేస్తే ఎప్పుడు చస్తావు అని అడుగుతుంది మొగుడిని. ఈ ప్రాణం ఇవ్వాల్సింది పోయి తీసేస్తుంది కదా కదా. వింటున్నారా? చాలామంది తల్లిదండ్రులు ప్రాణాలు తీసేస్తున్నారు. ఏమంటారు పిల్లలు? మాట వినకపోతే ఏమంటారు మీరు? ఒరే నా ప్రాణం అంటారా? ఏమంటారు మీరు? నా ప్రాణం తీకు అంటారా? అంటారా? ఏంటి ప్రాణం తీసేస్తారు వాళ్ళు? అంత విసిగించేస్తున్నారు అన్నమాట మిమ్మల్ని. చూసారా? మరి ఈయనేమో ప్రాణం ఇచ్చేసాడు. దేన్ని బట్టి? నమ్మకాన్ని బట్టి. ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభువుని నమ్ముకున్న భార్యాభర్తలు, పిల్లలు, సంఘము, పాస్టర్ గారు ఎలా ఉండాలి? స్వాతి గారు నా పేరు వచ్చిందంట. నమ్మకముగా ఉండాలి. హల్లెలూయా చెప్పండి. ఎలా ఉండాలమ్మా? నమ్మకముగా. నమ్మకం పోయాక అంత పోయింది. నమ్మకం పోయాక అంత పోయింది. మొన్న మేమేదో సందర్భాల్లో కొన్ని లక్షలు లెక్క పెట్టుకుంటున్నాం. మా మావయ్య గారి విషయంలో లెక్క పెట్టుకుంటుంటే నేను అన్నాను, ఒక 500 ఎక్కువ ఇచ్చేసాను, అయినా అడగొద్దని అన్న భార్యని. నాకు తర్వాత తేడా వచ్చింది. 500 తేడా వస్తే ఈవిడంది, లేదు నాకు ఇచ్చాడు 500 ఎక్కువ, నేను మళ్ళీ వెనక్కి ఇచ్చేసాను అంది. వెనక్కి ఇచ్చేసావు కనుక ఇంక నువ్వు అడక్కో, పోతే పోనే 500, అసలు మాట్లాడొద్దా విషయం అన్నాను. ఈవిడప్పుడు అబ్బాయి వచ్చిన తర్వాత, ఇలాగ అబ్బాయి అవును నా దగ్గర 500 ఎక్కువ ఉందని చెప్పి మన చేతిలో పెట్టాడు. ఎందుకు ఇచ్చాడంటే 500 తగ్గిందంటే, మీరు ఎవరైనా తగ్గిందన్న ఒకళ్ళ ఇచ్చేస్తారు మీకు? నాకు డబ్బులు తగ్గినాయి అంటే ఎవరైనా ఇదిగోనమ్మ పట్టుకెళ్ళని ఇస్తారా? నమ్మకాన్ని బట్టి ఇచ్చారు. హల్లెలూయా. కొంతమంది 500 కాదు 10,000, లక్షలు 10,000 తగ్గిందన్నా ఎవరు నమ్మరు. ఇంకా లోతుకుపోతే 100 రూపాయలు తగ్గిందన్నా కూడా కిందకి పైకి చూస్తారు. ఏమి లేదు చెప్పాలి? ఏమి లేదు చెప్పండి. ఏమి లేదండి అయ్యగారు, నమ్మకం లేదు. దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి యేసు నమ్మకమైన వాడు, మోషే నమ్మకమైన వాడు, పౌలు నమ్మకమైన వాడు. మరి మనం ఎలా ఉండాలి చెప్పాలి? చెప్పండి. ఉండరా ఏంటి? అలా ఉన్నారేంటి మీరందరూ నమ్మకమైన వాళ్ళైనా? నమ్మొచ్చా మిమ్మల్ని? నమ్మొచ్చు అన్న వాళ్ళందరూ దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూసారా? ఇక్కడ చూడండి, ముగించేస్తాను తొందరగా. దేవుని ఇల్లు అంతటిలో మోషే నమ్మకంగా ఉండినట్లు, వాళ్ళు నుంచుంటే కూర్చోబోయా. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్లు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండే. చూసారండి? తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉంటాను. దేవుడు యేసును నమ్మకంతో పంపాడు. ఈ నమ్మకాన్ని ఎప్పటి వరకు కాపాడుకున్నాడు? మరణం వరకు. హల్లెలూయా. ఎప్పటిదాకా? గట్టిగా చెప్పాలి. మరణం వరకు కదా. చూద్దాం, పాప బాగా వాక్యాలన్నీ చూస్తుంది. ఈ పాపను ఒక ప్రశ్న వేద్దాం అనుకుంటున్నాను. నిన్నే పిల్ల, నువ్వే బైబిల్ పట్టుకుని జాగ్రత్తగా అలా కనిపిస్తున్నావు. ఓకే, అడగనా? అడగమంటాం, పర్లేదు. చెప్పమ్మా, జీవ కిరీటం ఎవరికిస్తారు? ఎవరు మాట్లాడకూడదు. ఆ పిల్లనాడు జీవ కిరీటం ఇస్తానన్నాడు కదా పౌలు. ఎవరికి గుర్తులేదా? ఆ పక్క చూస్తాడు. జీవ కిరీటం ఎవరికి ఇస్తాడు? నీగా చెప్పు తల్లి. ఎవరికి? అయ్యో బాబు, మరణము వరకు నమ్మకముగా ఉంటే ఏమిస్తాడు? మర్చిపోతే ఎలాగా? ఇప్పుడు చెప్పండి, నమ్మకం పోగొట్టుకున్న వాడికి ఏం పోయింది? కిరీటం పోయింది. జీవ కిరీటం అంటే ఏంటో తెలుసా? పరలోకములు ఎప్పుడు జీవించి ఉండే నిత్య జీవము. హల్లెలూయా. ఎవరికిస్తాడు అది? చెప్పాలి. నమ్మకముగా. చూసారా? చూడండి,
ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తం కట్టినవాడు దేవుడే కదండి. మనం ఇంత భూమిలో ఇలింద్రపోర్లు చిన్న స్థలంలో చిన్న ఇల్లు కట్టుకున్నాం, కానీ భూమి ఎవరిదే? భూమి ఎవరిదండి? మీద దేవుడిది. ఆకాశం ఎవరిది? దేవుడిది. కాబట్టి మొత్తం ఈ సూర్యచంద్ర నక్షత్రాదులు భూమి ఆకాశాలు కట్టినోడు ఎవరు? దేవుడు. దేవుడు మనం జీవించడానికి ఒక చిన్న స్థలాన్ని ఇచ్చాడు మనకి. దేవుని స్తోత్రం. ఇది ఎవరిచ్చారు మనకి? మర్చిపోకూడదు. ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. ఎప్పుడు మర్చిపోకండి ఈ మాట. కాబట్టి ఇంటిని కట్టినవాడి కంటే కట్టినవాడు ఘనత పొందినట్లు మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ఇప్పుడు మోషే తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. మోషే తర్వాత యేసుక్రీస్తు వచ్చాడు. మోషే ఏం చేశాడు? వినాలి. మోషే ఏం చేశాడు? గొర్రెలు, మేకలు, ఎద్దులు, దూడలు రక్త ప్రోక్షణ చేశాడు. మోషే ఏం చేశాడండి? దూడలు, ఎద్దులు, గొర్రెల రక్తాన్ని ప్రోక్షించి ఐగుప్తు నుంచి ఇశ్రాయేలుని విడుదల చేశాడు. చెప్పండి, అవునా కదా? మీరందరికీ వాక్యం తెలియదేంటి అలా చూస్తున్నారు? కాబట్టి మోషే రక్తము చిందించి, అంటే గొర్రె పిల్ల రక్తముతోటి విడుదల చేశాడు, నమ్మకంగా చేశాడు. యేసు ఏం చేశాడు? ఆయన రక్తమే చిందించాడు. గట్టిగా చెప్పాలి. హల్లెలూయా. ఆయన రక్తం ఇచ్చేశాడు. మోషే ఎవరి రక్తమో ఇచ్చాడు. మోషే జంతువుల రక్తం ఇచ్చాడు, కానీ యేసు ప్రభు సొంత రక్తం ఇచ్చాడు. చూసారా? మోషే కంటే ఘనుడుగా ఎంచబడ్డాడు. హల్లెలూయా. అర్థమైందా మీకు? మోషే గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధాల మీద రాస్తే యేసు ప్రభు సొంత రక్తముతోటి మనలను విడుదల చేశాడు. హల్లెలూయా. గొర్రె పిల్ల విలువైన రక్తములో, గొర్రె పిల్ల విలువైన రక్తములో కడుగాబడి నేను రక్షణ పొందితిన్, కడుగాబడి నేను రక్షణ పొందితిన్. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. ఫరోకునింకా దాసుడకాను, ఫరోకునింకా దాసుడకాను, పరమాకారాలకు హక్కుదారుడన్, పరమాకారాలకు హక్కుదారుడన్. నా సంకటములన్నీయు తీరిపోయే, సంహారదూత నన్ను దాటిపోయే. గొర్రె పిల్ల విలువైన రక్తం, యేసుక్రీస్తు రక్తం ద్వారా మనలను విడిపించాడు. పాపము నుండి, జన్మకర్మ పాపము నుండి, దోషము నుండి, అపవాది నుండి, లోకము నుండి రక్తం ద్వారా విడిపించాడు. చూసారండి? నమ్మకముగా మహిమకు అర్హుడుగా ఉన్నాడు. సంగతులకు మోషే పరిచారకుడికి దేవుని ఇల్లులో ఉంటే క్రీస్తు కుమారుడు ఇంటి మీద ఉన్నాడు. ఇంక ముగించేస్తున్నాను. నేను ఎక్కువసేపు చెప్పను వాక్యం, అరగంట లేదా 40 నిమిషాలు కదండి. పౌలు అన్నాడు, ఎక్కువ మాటల కంటే విలువైన మాటలు 5 మాటలు చాలట కదండి. కాబట్టి మనము ఇల్లు, మన లోపల ఎవరు ఉండాలి? మోషే. మన పైన ఎవరు ఉండాలి? యేసు. అంటే అర్థమైంది మీకు? మనము ఇల్లు అంటే మన లోపల దేవుడి మీద నమ్మకం ఉంటే, హల్లెలూయా. ఆ నమ్మకం ఎలాంటి నమ్మకం? మోషేకున్నంత నమ్మకం.
బలమైన నమ్మకం. మన హృదయంలో కనుక దేవుడి మీద బలమైనటువంటి నమ్మకం ఉంటే, అక్కడంతా ఖాళీగా ఉంది కదా, అలా కూర్చోరు, అది వదిలేశారు, వచ్చినోడు ఇబ్బంది పడతారు కదా, అక్కడ ఖాళీ ఉంది కదా, ఆ చివరికి స్టాండ్ పడేస్తారు, చివరికి జరగండి అమ్మా. అయ్యో, అది కూడా చెప్పాలా? మీరు నమ్మకమైన వాళ్ళు కనబడతలేదు. జాగ్రత్తగా వినండి, అయిపోయి ముందు వచ్చారు పాపం. ఓకే, వినాలి. ఇప్పుడు నీ హృదయంలో దేవుడి మీద నమ్మకం ఎవరికి ఉన్నంత ఉండాలి చెప్పాలి. మోషేకున్నంత నమ్మకం నీ హృదయంలో దేవుడి మీద ఉంటే నీ మీద యజమానిగా యేసుక్రీస్తు ఉంటాడు. హల్లెలూయా. అప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్తాడు? ఈ గృహము నాది అంటాడు. ఏమంటాడు? ఈ గృహము నాది. ఎవరి గురించి అంటాడు చెప్పాలి. ఏ గృహం గురించి దేవుడు నాది అని చెప్తాడు? నమ్మకమైన గృహం గురించి. ఓకే, మన హృదయంలో దేవుడి మీద బలమైన విశ్వాసం, ఈ బలమైన విశ్వాసం ఉండటం మూలంగా లోపలేమో మోషే అంటే నమ్మకంగా ఉన్నావు దేవుడికి. లోపల మోషే ఉన్నప్పుడు నీ మీద అధికారిగా యేసుక్రీస్తు ఉంటాడు. హల్లెలూయా. చాలామంది ఇంటి ముందు బోర్డులు పెడతారు, ఈ గృహానికి యజమాని యేసుక్రీస్తు అని. పూర్వం ఒక సామెత ఉంది, ఇంటి పేరు కస్తూరి వారి ఇంటిలో ఈగల కంపని. ఒకవేళ గృహానికి యజమాని యేసుక్రీస్తు అని గబుక్కుని లోపల పోతే ఆడ దెబ్బలాడుకుంటా, తన్నుకుంటా, బూతులు తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది. ఆ గృహానికి యేసు ప్రభు కాదు యజమాని. ఏ గృహానికి యేసు ప్రభు యజమాని? ఎక్కడ ప్రార్థన జరుగుతుందో, ఎక్కడ వాక్యానుసారంగా జీవిస్తున్నారు, ఎక్కడ పరిశుద్ధులై ఉన్నారు, ఎవరు పరిశుద్ధులై ఉన్నారు, ఎవరు యథార్థంగా ఉన్నారో ఆ గృహానికి మాత్రమే దేవుడు యజమాని. హల్లెలూయా. ప్రతి గృహానికి దేవుడు యజమాని కాదు. అర్థమైందా? ఇప్పుడు మీకు ఒక చిన్న మాట చెప్తాను, సమయం లేదు కానీ. ఈ గుడారం పేరు ఏంటో తెలుసా? శిథిలమైపోయే గుడారం. ఏమవుతామండి మనం? చూడండి, పెద్దోళ్ళు అలాగా 20, 30, 40, 50, 60, 70, 80, 90. చిన్నప్పుడేమో పళ్ళు వచ్చినాయి అంటారు. ఆ బొడ్డోడికి అయ్యో పై పన్ను వచ్చిందంటారు, కింద పన్ను వచ్చిందంటారు. ఈ ముసలోడేమో మొదలైందిరబ్బాయి ఊడిపోతున్నాయి. చాలామంది ముసలోళ్ళకి ఒక్క పన్ను 2 పళ్ళు ఉంటాయి అంతే. 32కి 30 ఊడిపోయి ఉంటాయి. అంటే శిథిలం. అందంగా నిగనిగలాడే జుట్టు పిడసుకొట్టుపోయి ఇలా దువ్వితే హై అని పైకి ఎగురుతుంది. జుట్టు ఊడిపోయా, పళ్ళు ఊడిపోయా. ఎవరక్కడ నుంచున్నారంటాడు, కనపడదాం అంటే నేను ఎవరిని విమర్శించడం లేదు, కానీ ఈ గుడారం ఏమవుతుంది? కొంతకాలానికే శిథిలమైపోతుంది. ఎందుచేత మనల్ని మట్టిలో నుంచి చేశాడు దేవుడు, మళ్ళీ మట్టి అయిపోతుంది. ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతుంది. మీరు ఇంటికి వెళ్ళి చదవండి, కొరింథీ 5లో అంటాడు, శిథిలము కాని సజీవమైన గుడారము పరలోకములో మనకున్నది. హల్లెలూయా చెప్పండి. పరలోకంలో ఏముందట? గొప్ప గుడారము, మహిమా గుడారం ఉందట. ఇప్పుడు చూడండి, ఎవరైతే యేసు ప్రభువుకి నమ్మకంగా జీవించారో వారు నిద్రించిన తర్వాత ఈ గుడారంలో నుంచి ఆ గుడారంలోకి వెళ్ళిపోతారు. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. చూసారా? ఇది శిథిలమైపోయే గుడారం.
శిథిలమైపోయే గుడారంలో ఉన్నవారట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో సహవాసం చేయాలి? నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, నీ దేహము దేవుని ఆలయము, నీ దేవుడు మలచిన మందిరము, సజీవయాగముగా ఇచ్చెదవా, సజీవయాగముగా ఇచ్చెదవా, నీవిచ్చెదవా, సమర్పణ చేయుము ప్రభువునకు, నీ దేహము ధనము సమయమును. దేవుని స్తోత్రం. మనం పూర్తిగా దేవుడికి సమర్పణ చేసుకోవాలి. అంటే మన దగ్గర పాపము పూర్తిగా వెళ్ళిపోవాలి, సమాధి అయిపోవాలి. హల్లెలూయా. అబద్ధాలు, మోసము, దొంగతనం, వ్యభిచారము, తాగుడు, జోదము, మోసగించటం, అబద్ధాలు ఆడటం, ఎదుటి వాడిని మోసగించటం, హేళన చేయటం, విమర్శించటం, ద్వేషించటం. మనం 20 సంవత్సరాలు పూర్తి 21వ సంవత్సరంలోకి వచ్చాం సువార్తలోకి. దేవుడు బస్సు ఇచ్చాడు, అన్ని వాహనాలు ఇచ్చాడు, 300 సంఘం ఇచ్చాడు. రాజమండ్రిలో పొద్దున్న, తర్వాత కత్తపాడు, తర్వాత వేలుపూరు, తర్వాత తణుకు, ఇంకా 4-5 స్థలాలు అడుగుతున్నారు. ఖాళీ లేకుండా ఉన్నాము. కారణం ఏంటంటే నేను 26 సంవత్సరాల సేవా జీవితంలో యేసుక్రీస్తు గురించి తప్ప మరొక మాట ఎక్కడ నేను మాట్లాడను. దేవుని స్తోత్రం. అందుకే నన్ను అందరూ పిలుస్తారు. మనం చెప్పుకోవాల్సింది ఆయన్ని, మనం వెంబడించవలసింది ఆయన్ని, మనం నమ్మవలసింది ఆయన్ని. ఇంకొకడు కూడా మనకెందుకండి? కాబట్టి మనము నమ్మకముగా ఉంటే కనుక, ఇక్కడ చూడండి, ముగించే ముందు చెప్తున్నాను, నాతో కలిసి చెప్పండి. ధైర్యము చెప్పాలి. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహము. ధైర్యము, నిరీక్షణ, ఉత్సాహం. అర్థమైందా? ధైర్యం ఏంటో తెలుసా? నాకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ఇది ధైర్యం. నిరీక్షణ ఏంటో తెలుసా? మధ్యాకాశానికి దేవుడు వచ్చినప్పుడు నన్ను తీసుకెళ్తాడు నిశ్చయంగా. హల్లెలూయా. రెండోదేంటి? నిరీక్షణ. మూడోదేంటి? ఉత్సాహం. ఎప్పుడు యాక్టివ్గా ఉండాలి, గంతులేస్తూ ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఏడుస్తూ ఉండకూడదు. ఇప్పుడు ఎవరైనా నన్ను ఇంటికి కేకేసి భోజనం పెడతాను పాస్టర్ గారు రండి అన్నప్పుడు, నాకు అక్కడ భోజనం పెట్టి ఇలా ఏడుతుంది అనుకో, నేనేం తింటాను భోజనం? నా బాధలు ఎవరికి చెప్పుకుని కొంచెం అన్నం తినేదాకైనా ఉంటే తర్వాత బాధలు వినొచ్చు కదండి. ఉత్సాహం ఎందుకు పోగొట్టుకుంటున్నారు మనుషులు? ఈ రెండూ లేక, ధైర్యము, నిరీక్షణ, నమ్మకము లేక. ఎప్పుడు సంతోషంగా ఉండండి, ప్రభువునందు చెప్పాలి, ఆనందించండి. ఎందుకంటే నేను ఈ లోకంలోకి ఏం తెచ్చారా? ఏమీ తేలేదు, ఏమీ పట్టుకెళ్తలేదు. పోయిందంటావేంటి? నాది పోయింది. ఏం పోయింది? నీదైతే కదా అది. పోయింది నీది కాదు, ఉన్నది నీది కాదు, ఏది నీది కాదు. సత్యం ఇది ఎరుగెందుకు. ఈ సత్యం తెలుసుకున్న తర్వాత ఎంత సంతోషము. పౌలు దగ్గర ఎవరో దొంగతనం చేసి పట్టుపోయారు. పౌలు గారు నవ్వుతున్నాడు. అందరూ వెళ్ళారు. ఏంటి పౌలు గారు దొంగతనం అయిపోయింది, నవ్వుతున్నారు ఏంటంటే, నాదైతే కదా, ఆ దేవుడిది, ఆ దొంగోడికి అవసరం పట్టుపోయాడు అన్నాడు. దేవుని స్తోత్రం చెప్పి మీరు ఊరుకుంటారా? కనీసం 2-3 సంవత్సరాలన్నా బెంగెట్టేసుకుని మాట్లాడకుండా మూల గదిలో ఏడుస్తూ ఉంటారు. ఏంటి పోయింది అని కదా. ఏమీ తేలేదు. ఓకే. కాబట్టి
నిరీక్షణ, ధైర్యము. చెప్పండి, ఉత్సాహంగా. అందరు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పు. ఉత్సాహంగా ఉండాలి కదా, ఉత్సాహంగా ఉండాలి, నీరసంగా ఉండకూడదు. అంటే అనారోగ్యం గురించి చెప్తలేవు. అనారోగ్యంగా ఉన్నవాడికి కొంచెం పాపం బాధ ఉంటుంది, కానీ మిగతా వాళ్ళకి ఏమి ఇబ్బంది ఉందండి కదా. మా సంఘంలో చాలామంది 20 ఏళ్ళు 18 ఏళ్ళ పిల్లలు ఉన్నారు, 40 ఏళ్ళోళ్ళు ఉన్నారు, 60 ఏళ్ళోళ్ళు ఉన్నారు. ఈ అందరిలోకి నీరసంగా ఉండేవాళ్ళు 20 ఏళ్ళు ఈ పిల్లలే. ఎంత నీరసం, మొత్తం అంతా పోగొట్టుకున్నట్టు ఉంటారు. ఈ 40 ఏళ్ళోళ్ళే బెటరు, 60 ఏళ్ళోళ్ళు ఇంకా బెటరు. ఉత్సాహంగా గొంతులు వేస్తుంటారు. వీళ్ళిద్దరు చూడండి ఎంత గొంతులు వేస్తున్నారు. కాబట్టి తుదమట్టుకు ఉత్సాహముగా ఉండాలి. తుదమట్టుకు స్థిరముగా చేపట్టిన ఎడల, అందరూ చెప్పండి, మనమే ఆయన ఇల్లు. ఓకే, మనలో నివసించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. నేను మీకు ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీతో ఉండును, మీలో ఉండును. దేవుడు ఎక్కడున్నాడు? మనలో కదా. స్థిరంగా, ఉత్సాహంగా, బలంగా. ఈ ఇల్లు శుక్రవారం పొద్దున్న ప్రారంభమైంది. ఎన్ని సంవత్సరాలైనా అలా సంతోషంగానే ఉండాలి ఇల్లు. ఎన్ని సంవత్సరాలైనా. మా ఇల్లు కట్టి 30 ఏళ్ళు అయింది. మొన్న ఎవరో వచ్చారు, అబ్బే 30 ఏళ్ళు అయిందంటే నమ్మలేమండి అంటున్నారు. ఎందుకంటే ఇల్లంతా నిగనిగలాడుతూ ఉంటుంది. 30 ఏళ్ళు అయినా ఎవరు నమ్మరండి. ఒక 3 ఏళ్ళు అయిందంటే గ్యారంటీగా నమ్మేస్తారు. అర్థమైందండి? వింటున్నారా? దేవుని గృహము దేవుని చేత కాపాడబడుతుంది. నేను ఈరోజు 2 మాటలు చెప్తున్నాను. ఇలాంటి గృహం గురించే కాకుండా ఈ గృహము గురించి చెప్తున్నాను. హల్లెలూయా. ఈ గృహము ఎప్పుడు ఉత్సాహంగానే ఉంటుంది. ఇంకో మాట తెలుసా? వారు ముసలితనం ముందు చిగురు పెట్టబడుదురు. యేసు ప్రభువులో ఉండేవాళ్ళు ముసలోళ్ళు అయ్యి కొలిది గంతులేసేస్తారు, చాలా సంతోషంగా ఉంటారు. ఇంకో విషయం తెలుసా? కాలేబు అంటాడు, నాకు 85 సంవత్సరాలు. వింటున్నారా? నాకు 85 సంవత్సరాలు, 40వ ఏట ఏ బలం ఉందో అదే బలం ఉందో అన్నాడు. హల్లెలూయా. ఎన్నో ఏట? మీలో 85 ఏళ్ళు ఉన్నవాడు చేయొద్దండి. 85 అంటే వింటున్నారా? 85కి మిమ్మల్ని 10 మంది మోసుకుని డబ్బాలోనూ కుర్చీలో పెట్టుకుని రావాలి. కొంతమంది అలా ఉంటారు కదండి. వింటున్నారా? 85 సంవత్సరాలంట, అదే ఉత్సాహం. మోషేకి ఎన్నేళ్ళు? 120. ఎన్నండి? 120. 120లో మోషే ఎలా ఉన్నాడట? 40 ఏళ్ళ అసలులా ఉన్నాడంట. హల్లెలూయా. ఇక్కడి నుంచి ఆ ఇలింద్రపర్ సెంటర్లో చూస్తున్నాడు. చూపు అంత గట్టిగా ఉంది కదా. ఇదంతటికి కారణం ఏమీ లేదండి, ప్రభువుని ధరించుకోవాలి. ప్రభువుని మనం ధరించుకోవాలి. మనము అలా స్థిరముగా చేపడితే మనమే ఆయన గృహము. చెప్పండి, మనమే ఆయన గృహము. చూసారా? మనలో దేవుడు ఉన్నప్పుడు గృహం కూడా బాగుంటుంది, జీవితం బాగుంటుంది, కుటుంబం బాగుంటుంది, సంఘం బాగుంటుంది. అన్నీ కూడా సంతోష సమాధానాలతో ఉంటాయి. మరి కుమార్తెకు, కుమారుడికి, కుటుంబానికి సంపూర్ణ సంతోషం దేవుడు కలగజేయును గాక. ఆమేన్. గట్టిగా ఆమేన్. ప్రేమగల తండ్రి, జీవాధిపతి అయిన ప్రభువా, ఈరోజు ఈ కూటమి జరగడానికి మీరు ఎంతో సహాయం చేశారు. వాతావరణాన్ని మీ స్వాధీనంలో ఉంచుకున్నారు. కుటుంబానికి కావలసిన ప్రతి మేలు చేయండి. ఇక్కడికి వచ్చిన సంఘ బిడ్డలను అందరినీ దీవించండి. సహకరించిన వారిని దీవించండి. వంటలు చేసిన వారిని దీవించండి. కార్యక్రమాన్ని చివరి వరకు క్రమంగా నడిపించి క్షేమంగా గృహాలకు చేర్చండి. యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమె మంచిదమ్మా. అందరూ చక్కగా ఆహారం తీసుకునేళ్ళండి. ఏ అమ్మగారు ఏమైనా చెప్తారా? మీరు ఏమైనా చెప్తారా? మైకి ఇవ్వండి అబ్బాయి.